ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. దేవుడు చిత్తానుసారమైన ఆలోచన దేవుడు స్థిరపరిచేటువంటి దేవుడు అండి. మనం ఏదైతే అనుకుంటామో కొన్ని సమయాల్లో జరగకపోవచ్చు, కానీ దేవుడు కానీ ఏదన్నా అనుకుంటే ఖచ్చితంగా జరుగుద్ది. అది మన జీవితాల్లో స్థిరంగా బలంగా ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనకై మనం ఏది కొనుక్కున్నా కూడా ఈ లోకంలో గ్యారెంటీ రాకముందే వెళ్ళిపోతూ ఉంటాయి. దేవుడు గానిస్తే దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో స్థిరపరిచేదానికి, బలపరిచేదానికి, మనల్ని ఆయన సేవలో ముందుకు కొనసాగేదానికి, అంచెలంచెలుగా ఆశీర్వదించేదానికి దేవుడు ఆశపడుతున్నాడు. మనల్ని మనం చూసుకున్నప్పుడు మనం కొద్ది రోజులకి ఆలోచిస్తూ ఉంటాం, దేవుడు ఏమన్నా ఇస్తే మన జీవితాంతం మనతో ఉండాలని. మనతో అది పనికొచ్చే రీతిలో ప్రతిరోజు అది పనికొచ్చే వస్తువు కావచ్చు, మనుషులు కావచ్చు, ఏదైనా కావచ్చు, అది మనకి ఆశీర్వదకరంగా ఉండేదానికి దేవుడు ఇస్తాడు. మనం ఈ లోకంలో వాటిని చూసి మనం అట్రాక్ట్ అయిపోయి మనము వద్దు అనుకున్నది మనం తెచ్చుకున్నా కూడా అది మనకు వ్యర్థమని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని ఆలోచన ప్రకారం జీవించే బిడ్డలుగా ఉండాలి. మనము వాక్యము చదువుతూ అదేవిధంగా ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు చిత్తం, దేవుడు మనతో మాట్లాడతారండి. దేవుడు మనతో మాట్లాడిన ప్రకారం చేస్తే కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది. దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. ఆలస్యమైన అద్భుతాలు చేసే దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మనం దేవుని చిత్తానుసారంగా నడిచినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ చిత్తానుసారంగా మేము నడిచేదానికి భాగ్యాన్ని ప్రసాదించమని ప్రాధేయపడుతున్నామయ్యా. ఈ లోకంలో మీ చిత్తం తెలుసుకోకుండా అనేక మంది ఏమేమో చేస్తున్నారు. ఈ లోకంలో ఏది ఉండదు, ఏది శాశ్వతం కాదు. మీ రెండో రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు, లేదా మేము ఎప్పుడు చనిపోతామో తెలియదయ్యా. మెస్సియా, ఈ గ్యారంటీ లేని లైఫ్లో మేమున్నాం. మీ జీవితాల్లో శరీరము నీటి బుడగ లాంటి, ఆవిరి లాంటి ప్రాణమయ్యా మాది. మీరు ఎప్పుడు పిలుచుకుంటే అప్పుడు మీ దగ్గరికి వచ్చేయాలి. అందుకని ప్రార్థన చేస్తున్నాం. మా పరుగుని మేము కడముట్టించాలి. మీరు మాకు ఈ లోకంలో జీవం ఇచ్చింది అనేక ఆత్మను రక్షించేదానికి, సర్వసత్యంలోకి నడిపించేదానికి, మేము ఉండేది కాకుండా ఇతరులకు కూడా బోధించే భాగ్యాన్ని ప్రసాదించేది. అట్లాంటిది వేసి మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని దేవుని ప్రతి ఒక్క సేవకుని ఆశీర్వదించమని, సాతాను శోధనలో ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయమని, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరుసిన జ్ఞాపకం చేసుకోమని, ఈ దినకాలపు దేవునితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినంతి అడుగుచున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.